తిరుమల శ్రీవారి ఆలయంలో 3 రోజుల పాటు సాలకట్ల వసంతోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీ. వసంతోత్సవాల్లో భాగంగా ఇవాళ రెండో రోజు శ్రీ భూసమేత శ్రీ మలయప్ప స్వామివారు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాలను నిర్వహిస్తారు. చివరి రోజైన రేపు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారితో పాటుగా సీతారామలక్ష్మి ఆంజనేయ స్వామివారు ఉత్సవాలు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి ఉత్సవ మూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంత్రానికి ఆలయానికి చేరుకుంటారు. వసంత ఋతువులో శ్రీ మలయప్ప స్వామి వారికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవం అని పేరు ఏర్పడింది. ఈ క్రతువులో సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించడమే కాక వివిధ ఫలాలను కూడా నిషేధించడం ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ. వసంతోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో మార్చి 30 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు 3 రోజుల పాటు కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దయ్యాయి. వీటితో పాటు నేడు అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది.